ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం. ఆయిల్ వేసుకొని వేడెక్కాక పట్టా, లవంగా, ఆనియన్స్ వేగాయి కదా. ఇప్పుడు టమాటాకు మనం చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీకి వేసి పెట్టుకున్నాము, అది వేసుకోవాలి. అన్నీ పచ్చి వేసాం కాబట్టి బాగా మగ్గనివ్వాలండి. ఇది బాగా వేగాలి. మసాలా వాసన బాగా వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చాలు. ఓకే, చూడండి వేగిపోయింది కదా. మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర, మిరియాలు అవి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఇది వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి సేపు ఉంచుదాం. ఒక 5 minutes. దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి.